సో బాస్ ఇన్స్పిరేషన్తో అంటే మీరు ఎలా అంటే ఆన్ స్క్రీన్ చూడకుండానే మీరు లైవ్ లోనే చూసారు, లైవ్ లో ఫస్ట్ చూసి తర్వాత స్క్రీన్ మీద చూసారు. ఫస్ట్ లైవ్ లో చూసాను సార్, తర్వాత ఫస్ట్ ఆయన చూసిన ఎక్స్పీరియన్స్ అదే. తర్వాత ఆయన దగ్గరగా కలిసిన ఫస్ట్ సందర్భం గుర్తుందా? ఉంది మేడం, నేను చాలా దగ్గర కలిసింది ఫస్ట్ టైం. ఇంకా నేను సార్ దగ్గర ఉండొచ్చు అన్న టైం ఏంటంటే అన్నయ్య సినిమా, ముత్యాల సుబ్బయ్య గారు, ఆ సినిమాలో కూడా నేను ఉంటా. ఆ సినిమాలో రవితేజ గారు, వెంకట్ గారు, ఆయనకు ఒక హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ లో నేను ఉంటాను. అప్పుడు ఒక అక్టోబర్ 2 రోజు వైన్ షాప్ క్లోజింగ్ సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ మేము కూడా ఉంటాం. అప్పుడు చిరంజీవి గారు లారీలో వచ్చి ఆపారు, ఏం చేస్తున్నారు అన్నప్పుడు డైరెక్ట్ గా లైవ్ ఫస్ట్ టైం చూసిన సార్ని అలా చూసి అసలు ఏదంటే ఒక నరసింహస్వామి కనబడుతుంది నాకైతే నిజంగా. అంతే పులిలా ఉంటాడు ఆయన, సింహం లాగా ఉంటాడు. అది చూసి అసలు అలా చూస్తూనే ఉంటాం మేడం, అంతే ఆయన చూస్తే అంతే. సెట్లో ఆయన ఫస్ట్ టైం చూసిన నానక్రామ్ కూడా సెట్లో ఫస్ట్ టైం చూశాను. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మా ఆదిరాబి గారు మీలేవరుడు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ షూటింగ్ జరుగుతుంటే అప్పుడు సారు హోస్ట్ ఉండే కదా ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు స్పెషల్గా నన్ను మా జబర్దస్త్ టీంలో ఉన్న రాము అభి గారు దగ్గర తీసుకొని మా టీమ్మేట్స్ అని చెప్పి పరిచయం చేసి స్పెషల్గా ఫోటో తీపించి అప్పుడు చాలా మంచి మాట్లాడండి. ఆ తర్వాత చాలా సందర్భాల్లో సార్ బర్త్డేకి ఇంటికి పోవడము, బాబు గారు నాగబాబు సార్ ఒకసారి తీసుకుపోయి మనందరినీ పరిచయం చేయడము, సైరా నరసింహారెడ్డి ఫంక్షన్ సినిమా హిట్ అయినప్పుడు మాకు అందరికీ స్వీట్ బాక్సులు గిఫ్ట్, సైరా బాక్సెస్ అందరికీ మా జబర్దస్త్లు ఎంతమంది అందరికీ ఇచ్చాడు సార్. అట్లా చాలా సందర్భాల్లో కలిసి ఈ మధ్యకాలం రీసెంట్గా సార్కి అవార్డు వచ్చింది మేడం లాస్ట్ ఇయర్, పద్మవిభూషణ్. అప్పుడు అందరూ జబర్దస్తులను అందరూ ఇన్వైట్ చేశాడు. నాకు తెలిసి ఆ రోజు జబర్దస్తులను కొంతమందిని ఇన్వైట్ చేసి మా దగ్గర నుంచి ఇంచుమించు 400 మంది పోయినాం. జబర్దస్త్ అండ్ నాన్ జబర్దస్త్ కూడా ఉన్నారు ఆ రోజు. కానీ సార్ ఇంత కూడా ఎక్కడ కూడా ఏదంటారు ఒక 2 ఫోటోలు ఇస్తేనే చాలా మంది ఇవ్వాలి కదా, అంతమంది ఫోటోలు ఇచ్చాడు. మాతో పాటు ఇంకా వేరే బ్యాచెస్ కూడా ఉన్నారా, ప్రతి ఒక్కరికి ఫొటోస్ ఇచ్చాడు ఆ రోజు. రియల్ అది గొప్పతనం. బాస్తో ఎన్ని సినిమాల్లో నటించారు? అన్నయ్య సినిమా ఒకటి మేడం, ఆచార్య కూడా చేశాను. సినిమాలో కట్ అయింది సీన్, మంచి సీన్ ఉంటుండే ఆచార్య. 150లో ఒక చిన్న అంటే ఆ సినిమాలో ఉండాలనే ఇష్టంతో మా వివి వినాయక్ సార్ని బతిలాడుకుంటే అందులో చిన్న ఫోన్ బిట్, సార్ ఇక్కడ ఫోన్ చేస్తారు అక్కడ సైడ్ నేను ఫోన్ లేపుతా దుబాయ్లో ఉండి, అది చిన్న బిట్టు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి మంచి సీన్ సార్ కాంబినేషన్లోనే, అదే అనుకుంటా మేడం, అంతే. ఓకే, సార్తో అంటే ఇంత అభిమానం, ఆయన దగ్గరికి కలిసినప్పుడు ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ఎలా పిలవడం, ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య కలిసినప్పుడు ఆ సందర్భం? మాటలు ఉండవు మేడం, సార్ చూస్తే ఆయన కళ్ళల్లో చూస్తుంటే అది వేరే రేంజ్ మేడం. అది ఆ ఫీలింగ్ తెలుసా మేడం, ప్రతి మీరు ఇవాళ చూసి వచ్చేసారు, రేపు మార్నింగ్ మళ్ళీ పోయి మళ్ళీ కలిసి మేము అదే ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ. అంటే మనం బాగా అభిమానించే వ్యక్తిని అలా చూస్తుంటే మాటలు రావు మేడం. నేను ఒకరోజు ఏమైందంటే సైరాకి హిట్ అయిన తర్వాత సార్ ఇంటికి పిలిపించి అందరూ మాట్లాడుతారు, నాకు ఎప్పుడు మాట్లాడాలి అన్నీ చెప్పాలి విషయాలు సార్కి, అన్నీ నా వినాలా అన్నీ ఎవరికైనా ఉంటుంది. యాక్చువల్గా మీ అభిమాని ఎంత అని చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు ఇంతమంది చెప్తుంటే నేను కూడా చెప్తే మీద రొటీన్ అయిపోతుంది, అది నా బాధ. అది ఎందుకంటే వాళ్ళకన్నా వయసులో నేను ఎక్కువనే, వాళ్ళంతా చిన్నోళ్ళు, వాళ్ళు చెప్తుంటే సార్ చాలామంది వాళ్ళ స్పీచెస్ చాలా ఇన్స్పైర్ అవుతారు కూడా సార్. ఒకసారి ఆర్ఎక్స్ అన్నాడు హీరో గారు మాట్లాడినప్పుడు కానీ, అంటే సిద్ధు జోన్ అందరూ నాకు అదే ఉంటుంది, నేను కూడా చెప్పుకోవాలి సార్కి ఎప్పుడన్నా నేను మీ అభిమాని సార్ అని చెప్పి. అట్లా ఆ రోజు ఏం చేశానంటే అందరు జబర్దస్తులు వాళ్ళ ఒపీనియన్ చెప్తుంటే నేను సడన్గా మధ్యలోకి వెళ్ళిపోయి, సార్ నేను ఇట్లా మిమ్మల్ని ఫస్ట్ టైం మిమ్మల్ని అక్కడ చూశాను సార్, ఇది చూశానంటే నా చిన్నప్పుడు చూశానంటే సార్ అప్పుడు నన్ను చూసి నువ్వు చిన్నప్పుడా అన్నాడు. అంటే ప్లీజ్ నువ్వు ఇంకోసారి చిన్నప్పుడు అనకన్నాడు సార్. ఈ గెటప్తో వెళ్ళి సార్ నా చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ సార్ అంటే ఎట్టుంటుంది మేడం, నేను ఇట్టుండి సార్. అది ఒకటి మంచి ఎక్స్పీరియన్స్ మేడం. ఆ రోజు చాలా సైరా గురించి మాట్లాడినా. తర్వాత లేటెస్ట్గా ఏంటంటే మా సుమా అడ్డాలో ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, నేను రాఘవేంద్రరావు గారి గెటప్లో తెలియకుండా సార్కి తెలియదు, సార్ రోజు గెస్ట్గా వచ్చారు వాల్టేర్ వీరయ్య ప్రమోషన్కి. వచ్చినప్పుడు సడన్గా నేను ఎంట్రీ రాఘవేంద్రరావు గారు లాగా ఇవ్వడం, సార్ లేవడం, ఇవన్నీ చాలా షాకింగ్ మేడం. ఆ రోజు కూడా చాలా బాగా మాట్లాడారు, సార్తో సెల్ఫీ కూడా తీసుకున్నాను నేను. సార్ నేను మీ అమ్మాయిని సార్ అంటే నాకు తెలుసా నువ్వు ఎందుకు తెలియదు అన్నాడు, నువ్వు ఎన్ని అలా వస్తూనే ఉంటావు కదా, ఆ రోజు పెద్దోడు చిన్నోడు అన్న అవన్నీ గుర్తున్నాయి సార్కి. మంచిగా సెల్ఫీ ఇచ్చాడు, బాగా మాట్లాడు. తర్వాత మేడం ఆ ఒక్క ఎపిసోడ్ నన్ను ఒక 1.5 year దాకా ఫుల్ బిజీ చేసేసింది మేడం. ఓకే, నేను ఆ ఒక్క ఎపిసోడ్ వల్ల అమెరికా కూడా పోయినా, అమెరికాలో వాళ్ళు కూడా పిలిచారు నన్ను, రాఘవేంద్రరావు జూనియర్ అని పిలిపించి నాకు వీసా వచ్చింది, అమెరికా 2 times వెళ్ళాను. నేను ఆ సంతోషంతో సార్ బోలాశంకర్ షూటింగ్ ఉంటే నేను పోయాను లొకేషన్కి, సార్ తోటి ఎక్స్పీరియన్స్ పంచుకుందామని పోయి, సార్ దూరం ఉన్నా బిజీగా ఉన్నారు సార్ అని ఇట్లా అంటే, అయ్యో రమ్మని చెప్పి పిలిచి ఏమైనా ఇట్లా వచ్చినావు అంటే, సార్ ఇట్లా నేను నా సంతోషం మీతో చెప్పుకుందామని వచ్చాను సార్, ఆ ఒక్క ప్రోగ్రామ్ వల్ల నేను 1.5 year నుంచి ఫుల్ బిజీగా ఉన్నా సార్ అని చెప్పి మళ్ళీ సార్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని వచ్చాను. ఇట్లా కొన్ని అన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి మేడం సార్ దగ్గర. ఇంకా ఈ మధ్యలో అయితే అది లాస్ట్ టైం కలిసింది, అదే మళ్ళీ కలవాలి మేడం.